మై డియర్ స్టూడెంట్స్. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ పడ్డ మొదలు ఈరోజు వరకు కూడా ఏదో ఒక రకమైన నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అయితే అన్ని రకాలుగా జెన్కో నుంచి, ట్రాన్స్కో నుంచి, ఎన్పీడీసీఎల్ నుంచి, ఎస్పీడీసీఎల్ నుంచి ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఎంత నోటిఫికేషన్స్ వచ్చినా ఏదో కాస్తో కోస్తో వందల్లో కాకుండా పదుల సంఖ్యలో వాళ్ళు వేకెన్సీస్ని డిక్లేర్ చేశారు. దానికోసం కోచింగ్ సెంటర్స్కి వెళ్ళారు, ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్స్ రాశారు. సక్సెస్ రేటు ఎందుకంటే ఎక్కువ మంది అటెండెన్స్ ఎక్కువ మంది ఉండటం వల్ల ఏంటంటే నిరాశకు గురైన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏంటంటే దీంట్లో ఒక 2 మార్కుల్లో పోయాము, 3 మార్కుల్లో పోయాము అనే ఉద్దేశంతో కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్పీడీసీఎల్లో మొదలైన క్యాండిడేట్స్ ఎంపీడీసీఎల్ వరకు వస్తూనే ఉన్నారు. అంటే ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే పెద్దవాడిగా నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్గా మీరు కొంత అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితి సందర్భంగా ఉంది. ఇప్పుడు 2 మార్కులలో నేను వాళ్ళకు పోగొట్టుకున్నాను, ఇంకొకసారి ట్రై చేస్తే ఐ కెన్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్, ఐ విల్ బి క్వాలిఫైడ్ అని అనుకుంటున్నారు. కానీ జరగాల్సింది ఏంటంటే అదే పేపర్ మళ్ళీ మీకు రావట్లేదు. మీరు గెయిన్ చేయడం కోసం వేరే డిఫరెంట్ పేపర్ వస్తుంది, డిఫరెంట్ ప్యాటర్న్లో వస్తుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క రకమైన ప్యాటర్న్ ఇచ్చారు. అటువంటిప్పుడు మీరు ఆ దిశగా ప్రయాణం చేయకుండా మీరు ఆ 2 మార్కుల కోసమే, 3 మార్కుల కోసమే సంవత్సరం మొత్తం కష్టపడ్డారు. కానీ ఇంకా దాన్ని దరిచేరలేని స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే దాదాపు 11,000 చిల్లర స్టూడెంట్స్లో నాకు సబ్స్క్రైబర్స్లో 11,000 మంది ఆల్మోస్ట్ స్టూడెంట్సే, నాకు వేరే ఒకళ్ళు లేరు. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఎస్పీడీసీఎల్లో జేపీఓ వస్తుందని, జేఏఓ వస్తుందని చాలామంది ప్రతిరోజు ఫోన్ చేయడం కానీ, మెయిల్స్ పెట్టడం కానీ, ఎప్పుడు అనౌన్స్ అవుతుంది అని కానీ చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన నేను ఒక లాంగ్ టర్మ్ కోచింగ్కి ఆఫర్ చేసి కూడా మళ్ళీ నా అంతా నేను క్యాన్సిల్ చేసుకున్నాను. కారణం ఏంటంటే కనుచూపు మేరలో వాళ్ళు ఇచ్చి ఇది వాతావరణం కనపడలే, నోటిఫికేషన్స్ ఇచ్చి వాతావరణం కనపడకపోయినప్పుడు ఏదో డబ్బుల కోసం ఆశించి కోచింగ్ మొదలుపెట్టినట్టు అవుతుంది. రోజు క్లాసులో ఫస్ట్ పాయింట్ ఏమవుతుందంటే సబ్జెక్ట్ నుంచి మర్చిపోయి మాస్టారు ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే ఆలోచనలో పడతారు, మధ్యలో డిస్కంటిన్యూ అవుతారు. నాకైతే డబ్బులు వస్తాయేమో కానీ స్టూడెంట్ నిరాశకు గురైపోతాడు. పెద్దవాడిగా నేను ఆ పనులు చేయలేను కాబట్టి, నేను కమర్షియల్ బంధాల్లో ఉండను కాబట్టి నేను దాన్ని వ్యతిరేకించాను. చాలామందికి ఈరోజు కూడా మీరు ఎందుకు దాని మీద ఆశ పెట్టుకుంటున్నారు, ఎందుకంటే అంతకుముందు పంచాయతీ కోడ్ అని రాలేదన్నారు. ఇప్పుడు నేను చాలామంది ఇప్పటివరకు మెయిల్స్లో కానీ నా కామెంట్ బాక్స్లో కానీ ఆన్సర్ చేసింది ఏంటంటే మార్చి ఫస్ట్ వీక్లో కనుక రాకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సమస్య లేదు, మళ్ళీ ఆగస్ట్ అవుతుంది. ఎందుకంటే జూన్ కానీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ కాదు, ఫామ్ అయిన వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఎలక్షన్స్ బిఫోర్ వాళ్ళు ప్రజల్ని కానీ విద్యార్థులు కానీ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు, తాయిలాలు పంచిపెడతారు. కానీ ఆ అవసరం లేదు, ఇవాళ టీఎస్ గవర్నమెంట్కి అవసరం లేనే లేదు. కాబట్టి ఏంటంటే మీరు అనవసరంగా దానికోసం ఎదురు చూసుకుంటూ దానికోసమే దానికోసమే నేను చదువుకున్నాను, అది వస్తే కానీ నేను ఏది చేయనని కంకరం కట్టుకోవటం వల్ల మీ జీవితం వృధా అయిపోతుందని మాత్రం చెప్పగలుగుతాను. మనకున్న మొత్తం కాలంలో డబ్బులు పోయినా పర్వాలేదు, కాలం వృధా అయితే ఒక క్షణకాలం కూడా మన జీవిత కాలంలో తిరిగి వెనక్కి రావు. ఇంకోటి కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత ప్రిపరేషన్ అయినా మీరు 24 గంటలు ఏది చదవరాదు గుర్తుపెట్టుకోండి. 2 గంటలు 3 గంటలు చదువుతారేమో. ఈవెన్ రేపొద్దున మీరు ఉద్యోగంలోకి వెళ్ళినా ఇంకేదన్నా వ్యవహారంలోకి వెళ్ళినా కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఒక 50 డేస్ టైం ఇస్తున్నాడు ప్రతిసారి కూడా. 50 డేస్ టైంలో మీరు గెటాన్ కాలేరా, మీరు కంప్లీట్ చేసుకోలేరా? మరి ఇవన్నీ ఆలోచన లేకుండా ఇప్పుడే ఎందుకు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు? ఎంతో మంచి అవకాశాలు అకౌంటెన్సీ బేస్డ్ స్టడీ చేసిన వాళ్ళకి ఇవాళ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎప్పుడూ అవకాశాలు ఉంటానే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూడండి, డీసీ వెరిఫై చేయండి, పడ్డ యాడ్సే పడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే తగిన ఎంప్లాయీ దొరకనట్టుగా కారణం. కాబట్టి ఏంటంటే మీరు ప్రైవేట్ ఉద్యోగాలంటే చిన్న చూపు మీకు ఉన్నట్టుంది. అందుకనే గవర్నమెంట్ జాబ్ అంటున్నారు. గవర్నమెంట్ జాబు ఒక పోస్ట్కి 1000 మంది అప్లై చేసినప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఆలోచించండి. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాకపోతే మళ్ళీ ఇది ఎంతకాలం ఎదురు చూస్తారు? ఎంతకాలం మీకోసం గవర్నమెంట్ పోస్టులు పుట్టించుకొస్తుంది? కానీ తెలివైన పని. నా బోటోడు చెప్తే కొంతమంది
అతి చండాలంగా కామెంట్ చేస్తారు కూడా, నా పోవాయా నువ్వెవడో చెప్పి. అంటే ఏ పని పాట లేని వాళ్ళు, అసలు వేరే జ్ఞాపకం లేని వాళ్ళు, తల్లిదండ్రుల మీద ఆధారపడి విలాస జీవితం గడిపే వాళ్ళు మాత్రం మాట్లాడతారు తప్ప, విజ్ఞత కలిగిన వాళ్ళు కానీ అదే సంస్కారవంతులు కానీ ఇటువంటి కామెంట్లు కూడా చేయరు. ఎందుకంటే ఇది చెప్పేది నేను మిమ్మల్ని ఆకర్షించుకోవడం కోసం ఒక కోచింగ్ పెడుతున్నాను, రండి జాయిన్ అవ్వండి అంటే అది కమర్షియల్ అవుతుంది. కానీ కనిచూపు మేరలో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం లేదు. మళ్ళీ వస్తే ఇస్తే ఆగస్టుకు రావచ్చు, సెప్టెంబర్కి రావచ్చు. ఇంత అమూల్యమైన కాలాన్ని, ఒక 6 నెలల కాలాన్ని దానికోసం ఎదురు చూడటం కంటే మీరు ఇవాళ ఈ రోజు నుంచి ప్రిపేర్ అయినా కూడా మీకు ఒక మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా అని నా దగ్గరకు రండి, నేను అద్భుతాలు సృష్టిస్తాను, మీకు నేను చేస్తానని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో వాగ్దానం చేయను. ఎందుకంటే ఎన్నో రకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి హైదరాబాద్ మొత్తం మీద. ఎక్కడ వారు అక్కడ శుభ్రంగా ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తెచ్చుకోండి. శుభ్రంగా హైదరాబాద్ అక్కడ చుట్టుపక్కల పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్లో మీరు జాబ్ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. మీరు లెక్కేసుకోండి, 1 సంవత్సరం కాలం పాటు మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు జాబ్ రాలేదే అనుకోండి, కనీసం 10,000 15,000 రూపాయలు జీతం వేసుకున్నా 2 లక్షల రూపాయలు మీరు సంపాదించుకుంటారు. ఈ 2 లక్షల రూపాయలు సంపాదన వదిలేయటమే కాకుండా ఇంట్లో వాళ్ళ చేత మీరు డబ్బులు ఖర్చు పెట్టిస్తే మళ్ళీ రివర్స్ అవుతుంది. అంటే 2 లక్షలకు ఇంకో 2 లక్షలు ఖర్చు అవుతే 4 లక్షల రూపాయలు మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి పెద్దవాడిగా నేను నా మాటను మీరు అంగీకరించినట్టయితే, అర్థం చేసుకున్నట్టయితే, కనుచూపు మేరలో ఇది నమ్మదగిన వార్త. ఎందుకంటే నేను డిపార్ట్మెంట్లతోటి మాట్లాడిన తర్వాత నేను చెప్తున్నాను. ఏ డిపార్ట్మెంట్తో మాట్లాడారు, ఎందుకు కాదన్నారని కామెంట్లు మాత్రం దయచేసి చేయొద్దు. నమ్మగలిగితే నమ్మటం, లేకపోతే ఊకోవడం తప్ప అంత మించి చేయగలిగింది అంటూ ఏమీ లేదు. మీరు వృధా చేసుకోకుండా ఈ రోజు నుంచి మొదలుకొని ఏదో ఒక రకం ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నట్టయితే దానికి అప్గ్రేడేషన్ ప్రయత్నం చేయండి. ఈ అమూల్యమైన కాలాన్ని దానికి ఉపయోగిస్తే డెఫినెట్గా మీకు ఒక మంచి లైఫ్ వస్తుందని మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఇంత మించి చెప్పడానికి ఇక్కడ మిగిలేం లేదు. కనుచూపు మేరలో మాత్రం నోటిఫికేషన్స్ టీఎస్ గవర్నమెంట్ ఇచ్చి ఆ దాఖలాలు ఎక్కడా కనపడలేదు. కాబట్టి జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేసి ఆలోచించి మీ నిర్ణయాలు మీరు తీసుకుంటే నాబోటోడు సంతోషిస్తాడు అనే ఆలోచనతోటి ఈ మెసేజ్ మీకు ఇస్తున్నాను. గుడ్ డే.